హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండి ఇది. దానికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పులను, బాదం పప్పులను, పిస్తా పప్పులను, కిస్మిస్లను కూడా వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి మనం. చూసారు కదా, ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక కప్పు వరకు సేమియాని తీసుకొని ఇప్పుడు అందులోనే వేసుకొని దీన్ని కూడా మనం మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని దీన్ని కూడా తీసి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేరే బౌల్లో 1/2 లీటర్ వరకు పాలను తీసుకొని ఈ విధంగా చక్కగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేడి చేసుకున్న తర్వాత వేయించుకున్నటువంటి సేమియాలో ఈ పాలుని ఈ విధంగా పోసి ఇలా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, అలా కలిపిన తర్వాత అందులో ఇప్పుడు మనం రుచికి తగ్గట్టుగా చక్కెరని వేసి మరోసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా అందులో వేసుకుని చక్కగా ఇలా కలుపుకుంటే మనకి ఇప్పుడు సేమియా రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, ఇప్పుడు అందులో మనం దించే ముందు కాస్త ఎలాచీ పౌడర్ని కూడా వేసుకొని మరోసారి ఇలా కలుపుకొని ఓ 2 నిమిషాల నుంచి తీసేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.